హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ. ఈరోజు మన వీడియోలో మార్నింగ్ నేను ప్రిపేర్ చేసిన లంచ్ని వీడియోలాగా చూపిస్తున్నానండి. నేనైతే వంకాయ ఉల్లికారం కూర ఇంకా పప్పు పులుసు చేశాను. ముందరగా వంకాయ ఉల్లికారంలోకి పోపును వేగిస్తున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇంకా ఎండుమిరపకాయలు వేసి పోపుని లో ఫ్లేమ్ మీద వేగించుకోవాలి. మనం వంటలో ప్రిపేర్ చేసే ఐటమ్స్ ఎంత తక్కువైనా, ఎంత సింపుల్ అయినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తాం కదండి. అందరి కుకింగ్ స్టైల్ ఒకేలాగా ఉండదు అండ్ అందరూ ఒకే రకంగా చేస్తే ఇష్టపడరు. ఒకే రకం కూర అయినా సరే మనం చేసే విధానాల్లో చాలా తేడాలు ఉంటాయి. అయితే వంటని తక్కువ టైంలో డెలిషియస్గా చాలా ఫాస్ట్గా చేయడం అనేది ఒక పెద్ద టాస్కే. మనం సింపుల్ కర్రీస్ని ఇంకా టేస్టీ కర్రీస్ని ఎంజాయ్ చేయాలి అండ్ త్వరగా అయిపోవాలి అంటే మనం కాన్సన్ట్రేటెడ్గా ఒక 30 minutes to 45 minutes కేటాయిస్తే మంచి ఫుడ్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పోపు వేగిన తర్వాత సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారేలోపు మనం పప్పు పులుసు కావాల్సిన కందిపప్పుని వేగించేసుకుంటే కుక్కర్ వచ్చేలోపు మనకి పోపు చల్లారిపోతుందండి. పోపు కోసం మనం పక్కన పెట్టుకున్న ఈ మొత్తం మిక్స్ని ఆడి వంకాయ కూరను కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పప్పు కొంచెం వేగించుకుంటే పులుసు చాలా రుచిగా ఉంటుందండి. కాబట్టి కొంచెం వేగించిన పప్పుని ఒకసారి బాగా వాష్ చేసేసి ఉడకడానికి సరిపడా వాటర్ పోసి దానిలో ఒక 2-3 ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద ముక్కల్లా తరిగి వేసుకోవాలి. పప్పు పులుసు పెట్టుకునేటప్పుడు ఉల్లిపాయలు మరీ చిన్న ముక్కలు వేసుకుంటే బాగా పేస్ట్ అయిపోతాయండి. పులుసు కూడా చిక్కబడిపోతుంది. సో కొంచెం పెద్దగానే తరుక్కుంటే మనకి పంటి కింద పడుతూ రుచిగా ఉంటాయి. అండ్ ఒక పచ్చిమిరపకాయ వేసి కరివేపాకు కూడా ఈ స్టేజ్లో వేసుకుంటే మనకి పులుసు ఉడికేటప్పుడే మంచి ఎరోమా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కుక్కర్ లిడ్ పెట్టేసి 3 minutes మనం ముందర కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 3 whistles రానిచ్చుకుంటే మనకి పులుసు వెంటనే రెడీ అయిపోతుందండి. ఈలోగా ముందరగా మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారం మిక్స్ని ప్రిపేర్ చేసుకుందాము. పోపుని ఇంకా ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజు చిన్న ముక్కలా తరుక్కుని వేసుకోవాలి. అండ్ కొంచెం చింతపండు దానిలోనే వేసేసుకుని ఉప్పు కూడా వేసుకుని దీన్ని కోర్స్ బేస్డ్గా చేసుకోవాలండి. మరీ ఫైన్గా చేసుకుంటే అంత రుచిగా ఉండదు. కొంచెం పోపు వద్ద పంట కింద పడుతూ ఉంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. మనం వంకాయల్ని ఇలా పైన ఉన్న ఎక్స్ట్రా ముచ్చుకల్ని కట్ చేసేసి 4 భాగాల్లో చేసుకుని దీనిలో మనం ముందరగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారాన్ని పెట్టుకుని బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీనిలో ఉల్లికారాన్ని పెట్టిన వంకాయల్ని వేసేసుకుని మగ్గించుకోవడమేనండి. కూర చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. పోపు వేగించుకోవడం ఒక 5 minutes పనే. మనకి చల్లారిపోవడం వెంటనే ఈ మిక్స్ ప్రిపేర్ చేసేసుకుని మనం కూరని వెంటనే చేసేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుందండి. మిగిలిన ఉల్లికారాన్ని ఇలా వంకాయల మీద వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి బాగా లో ఫ్లేమ్ మీద లిడ్ పెట్టేసుకుని మగ్గించుకోవాలి. ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. వాటర్ వేయడం వల్ల కూర రుచి తగ్గిపోతుంది, చప్పబడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం లిడ్ పెట్టుకుని ఈ కూరను ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే వెంటనే మగ్గిపోతాయండి. దీనికి పెన్నాడ వంకాయ అంటారు కదండి, చిన్న నీలం వంకాయలు చాలా రుచిగా ఉంటాయి. ఈలోగా మనకి పప్పు కూడా ప్రిపేర్ అయిపోయిందండి. సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం చేసేది పప్పు పులుసు కాబట్టి దీనిలో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకుందాము పలచడం అవ్వడం కోసం. సో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని మనకి ఎన్ని వాటర్ కావాలో చూసుకుని దీనిలో వాటర్ వేసుకున్న తర్వాత ముందరగా మనం పెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకుని పల్చని రసం ఇందులో వేసుకోవాలి. మరి చిక్కని రసం వేయొద్దండి, అంత రుచిగా ఉండదు. మీరు వేసుకునే రసాన్ని కొంచెం పల్చని చేసి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొద్దిగా గుండకారం అంటారు కదండి, అది వేసుకోవాలి. మరీ ఫైన్ కారం కాకుండా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ లాంటివి వేసుకుంటే ఇది మరిగిన తర్వాత మంచి రుచి వస్తుంది. అండ్ పసుపు, ఉప్పు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఉడికేటప్పుడు కాకుండా ఇలా లాస్ట్లో మరిగించేటప్పుడు వేసుకుంటే దాని రుచి మరి ఇంకా వాసన కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫైనల్గా మన రుచికి సరిపడా బెల్లాన్ని వేసుకుని మరిగించుకోవడమేనండి. బెల్లం మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. కాబట్టి మన టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని బెల్లం వేసుకుని బాగా మిక్స్ చేసి మరిగించుకోవడమే. పోపు కోసం
ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇంకా ఎండుమిరపకాయలు వేసుకుని వేగిన తర్వాత కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఈ పోపుని పులుసులో వేసేసుకుని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మరిగించుకుంటే మనకి ఈజీగా పులుసు ప్రిపేర్ అయిపోతుందండి. పులుసులో మనకి పైన నురుగులాగా పక్కకి తేరేదాకా పులుసుని మరిగించుకోవాలి. ఈ లోపల మనకి కూర ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుందండి. ఒక 10 మినిట్స్ మ్యాక్సిమం ఈ కాయలు వెంటనే మనకి కుక్ అయిపోతాయండి. కాయలు చితికిపోకుండా జాగ్రత్తగా ఒకసారి కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలో ఈ ఉల్లికారం కూర చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇదైతే నా చైల్డ్హుడ్ మెమరీ. ఇంకా నాకు చాలా ఇష్టమైన రెసిపీస్లో ఇదొకటి. ఈజీగా సింపుల్గా మనం అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నోరు బాగా లేనప్పుడు ఈ కర్రీ మనకి చాలా మంచి రుచిగా అనిపిస్తుంది. ఇలా బాగా కుక్ అయిన వంకాయల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమేనండి. అండ్ పులుసును కూడా ఒక 10 మినిట్స్ పాటు మరిగించేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి ఈరోజు లంచ్ వితిన్ 30 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుందండి. సో ఎంతో ఫాస్ట్గా సింపుల్గా ఈరోజు నేను వంకాయ ఉల్లికారం ఇంకా పప్పు పులుసు ప్రిపేర్ చేశానండి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.